ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భానుడి భగభగలు సెగలు కక్కుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలంతా ఇళ్లలోకి మాత్రమే పరిమితమవుతున్నారు. జనసంచారం లేకపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఒకవైపు, వడగాల్పుల తీవ్రత మరోవైపు ఫలితంగా జనమంతా జంకిపోతున్నారు. రోడ్లపైకి రావాలనే వాహనదారులు సైతం భయపడుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో ఎండ తీవ్రతపై పూర్తి వివరాలు మా నిజామాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బానుడి బగబగలు సెగలు కక్కుతున్నాయి. ఇళ్లకు మాత్రమే ప్రజలు పరిమితమవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ అత్యధికంగా ఉష్ణంతో పాటు వడగాల్పుల తీవ్రత, మరోవైపు ఎండ తీవ్రత ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో జనమంతా ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అత్యవసర పరిస్థితులలో మినహా ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజుల క్రితం కూడా చెదురుమదురు వర్షాలు పడినటువంటి నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు చల్లబడ్డప్పటికీ కూడా వరుడి కరోనాకు నోచుకున్నటువంటి కొన్ని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో మాత్రం నేడు అత్యధికంగా ఉష్ణాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వడగాల్పుల తీవ్రతతో పాటు బానుడు బగబగలు సెగలు కక్కుతున్నటువంటి పరిణామక్రమంలోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు అయితే తెగ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. బానుడి బగబగలతో అత్యధికంగా ఉష్ణం వెలువడుతున్నటువంటి నేపథ్యం కావచ్చు, మనకు అత్యధికంగా వడగాల్పుల తీవ్రత గంట గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జనమంతా ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ బయటకు వచ్చినటువంటి ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. బయటకు వచ్చినటువంటి ప్రజలు ఎండ వేడిమి తట్టుకోలేనటువంటి నేపథ్యంలో ఇళ్లలో ఉన్నటువంటి వారు కొన్ని కుటుంబాలు అయితే వడగాల్పుల తీవ్రతను సైతం తట్టుకోలేనటువంటి పరిస్థితి. కూలర్ల సాయంతో, ఏసీల సాయంతో వారంతా సేద తీరేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అత్యధికంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇళ్లలో ఉన్నటువంటి వారు సైతం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజుల నుంచి అత్యధికంగా వడగాల్పుల తీవ్రతతో పాటు ఎండ పూర్తి స్థాయిలో కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇళ్లకు మాత్రమే ప్రజలంతా పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వైద్యులు మాత్రం ఫుడ్ను తీసుకునేటటువంటి క్రమంలో ద్రవ పదార్థాలు సేవించాలి, మరోవైపు శీతల పానీయాలు సేవిస్తూ ప్రజలంతా కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఎండ వేడిమి తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది మృత్యువాత పడినటువంటి నేపథ్యంలో వైద్యులు పూర్తి స్థాయిలో పలు హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి ఉభయ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి అయితే కంటిన్యూ అవుతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఎండ తీవ్రత సాయంత్రం 6:30 వరకు కంటిన్యూ అవుతుంది. మరోవైపు ఎండ తీవ్రత ఒకవైపు ఉంటే అత్యధికంగా ఉష్ణం వెలువడుతుంది. మరోవైపు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో గంట గంటకు ఆ తాపాన్ని తట్టుకోలేక ప్రజలైతే నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇళ్లలో ఉన్నటువంటి వారితో పాటు బయటకు వెళ్ళేటటువంటి వారు సైతం పూర్తి స్థాయిలో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నటి లేని విధంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అత్యధికంగా ఉష్ణం వెలువడడం ఒకవైపు అయితే, వడగాల్పుల తీవ్రత మరోవైపు అయితే, ఇంకోవైపు అత్యధికంగా ఎండలు కొడుతున్నటువంటి నేపథ్యంలో బానుడి బగబగలు గంట గంటకి సెగలు కక్కుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం 10 అయిందంటే చాలు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ఎండ అంటేనే బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఎండ తీవ్రత సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అదే సందర్భంలో 8 నుంచి 9 గంటల వరకు కూడా వడగాల్పుల తీవ్రత, అత్యధికంగా ఉష్ణ వేడి బయటకు భూపొరలు చీల్చుకొని బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఆరు బయట నిద్రించాలంటే కూడా కొంతమంది భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యధికంగా ఎండ 6:30 ప్రాంతంలో సూర్యుడు కనిపించకుండా పోయినప్పటికీ కూడా పొద్దంతా కొట్టినటువంటి ఎండ తీవ్రత, అత్యధికంగా ఉష్ణం పైనుంచి భూమి పొరల నుంచి బయటకు వెళ్ళగక్కుతున్నటువంటి నేపథ్యం, బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా ఉష్ణం వస్తున్నటువంటి ఈ పరిణామక్రమంలోనూ జనాలంతా కూడా బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు వానలు కురుస్తాయా, ఎప్పుడెప్పుడు వాతావరణం చల్లబడుతుందా అంటూ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే వేచి చూస్తూ ఆకాశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి దాపురించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండ తీవ్రత అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఇవాళకి 42 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బానుడి బగబగలు సెగలు కక్కుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఎండ పేరు చెప్తే చాలు జంకిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ద్రవ పదార్థాలు తీసుకోవడంతో పాటు శీతల పానీయాలు సేవిస్తూ ప్రజలంతా సేద తీరే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నీరు ఎక్కడ దొరుకుతుందా అంటూ కూడా మరికొంతమంది చెట్లను ఆశ్రయించి ఆ చెట్ల
చెంతకు చేరుకొని వారంతా సేద తీరే ప్రయత్నం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా పరిస్థితులలో ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. వైద్యాధికారుల సూచనల మేరకు, వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతానికి వరకు, అంటే జిల్లా హెడ్ క్వార్టర్ వరకు కూడా ప్రజలంతా కూడా ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఫలితంగా ఎటు చూసినా కూడా రోడ్లన్నీ ఆయా ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉష్ణం వెలువడుతూ అదే సందర్భంలో వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అయినప్పటికీ కూడా అత్యధికంగా ఉష్ణం వెలువడుతున్న నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు అస్వస్థతకు గురై వడగాల్పుల తీవ్రతకు పూర్తి స్థాయిలో వడదెబ్బ తాకి కూడా కొంతమంది ఇప్పటికే మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా వారందరూ తలుచుకొని ఆ వాతావరణ పరిస్థితులు తలుచుకుంటూ ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా అత్యధికంగా ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలను చూస్తూ వింటూనే ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఇది ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎండల తీవ్రతకు సంబంధించి బానుజు బగబగలు సెగలు కక్కుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్స్.